వ్యూస్ ఇప్పుడు సాక్షి పేపర్లో ఉన్న ప్రధాన అంశాలు అనేది చూద్దాం. ఎవరిపై మీ సమరం? ఉద్యోగాలిచ్చి జీతాలిస్తున్న ప్రజలపై యుద్ధం ప్రకటిస్తారా? ఉద్యోగ సంఘాల నాయకులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం. ఎవరి మీద సమరం చేస్తారు? ఎవరిని నిందించదలుచుకున్నారు? ఎవరిని కొట్టదలుచుకున్నారు? ఉద్యోగాలిచ్చి జీతాలిస్తున్న ప్రజలపైన మీ యుద్ధం. అయితే ప్రజలకు జవాబుదారీగా ఉంటూ వారికి కష్టాలు వస్తే ఆదుకోవాల్సిన వాళ్ళు, ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు సమరం ప్రకటిస్తున్నారు. ఆ సంఘాల నాయకులను అడుగుతున్నా ప్రజలకు మంచి చేసేందుకే ఇక్కడ ఉన్నాం, సమరం చేయడానికి లేము, ప్రజలపై యుద్ధం చేసిన వాళ్ళెవ్వరూ బాగుపడలేదు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాల నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్ జీ అవార్డులు కార్యక్రమానికి కూడా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విధి నిర్వహణలో ప్రతిభ చూపిన 22 మంది పోలీస్ సిబ్బంది అలాగే అధికారులకు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. నెక్స్ట్ వన్ అనేది చూసుకుంటే తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. హైదరాబాద్ అంబర్పేటలో జాతీయ రహదారి నిర్మాణ పనులకు రిమోట్ ద్వారా శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి గడ్కరీ, అలాగే చిత్రంలో లక్ష్మణ్, పొన్నం, కోమటిరెడ్డి, కిషన్ రెడ్డి, ఈటల. ప్రధాని మోదీ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం 330 కోట్లతో నిర్మించిన గోల్నాక అంబర్పేట ఫ్లైఓవర్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో గడ్కరీ మాట్లాడుతూ అందరికీ నమస్కారం, బాగున్నారా అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రసంగ వివరాలు ఆయన మాటల్లోనే కొన్ని అనివార్య కారణాల వల్ల ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పూర్తి కాలేదు. అక్కడి సమస్యలను కిషన్ రెడ్డి నా దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో 10 ఏళ్లలో 5,000 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు వేశాం. హిండోర్ హైదరాబాద్ కారిడార్ దాదాపు పూర్తయింది. రీజనల్ రింగ్ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. హైదరాబాద్ విజయవాడ రహదారి అర్హులైనగా వివరిస్తాం. 10.5 ఏళ్లలో జాతీయ రహదారులను రెట్టింపు చేశాం. ఇండోర్ హైదరాబాద్ కారిడార్ దాదాపు పూర్తయింది. అయితే రీజనల్ రింగ్ రోడ్డు త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తాం. నెక్స్ట్ వన్ చూసుకుంటే అక్కడక్కడ భూ ప్రకంపనలు. రాష్ట్రంలో పలు చోట్ల సోమవారం సాయంత్రం భూమి స్వల్పంగా కనిపించింది. అయితే 6.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భయంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. జగిత్యాల జిల్లాలో సుమారు 3 సెకండ్ల నుంచి 6 సెకండ్ల పాటు భూమి కనిపించిందని కూడా స్థానికులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలో 3 నుంచి 4 సెకండ్లు కనిపించింది. ఇళ్లలోని వస్తువులు కింద పడడంతో ముందుగా ఉరుములతోని ఆనుకున్న ప్రజలు భూకంపమని తెలుసుకుని ఇళ్ల నుంచి బయటకొచ్చారు. జగిత్యాల జిల్లా భీమవరం మండలంలో రాజుకు చెందిన వెంకుటిల్లు పైకప్పు భూకంపం దాటికి కూలిపోయింది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన్ మండలం పూలికుంట కేంద్రంగా సాయంత్రం 6:50 స్టార్ట్ అయింది. పాక్ పీచమనుచేందుకు ముహూర్తం ఖరారు. వారంతలోపే భారీ ఆపరేషన్. బుధవారం రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్. పౌరులను అప్రమత్తం చేయండి. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు. చివరిసారిగా 1971లో జరిగిన వైనం. అప్పుడు పాక్తో యుద్ధమే కారణం. వైమానిక సైరన్లు ఖాళీ చేయించే చర్యలు. స్వీయ రక్షణలో పౌరులు, విద్యార్థులకు శిక్షణ. దాడులు జరిగితే ఎలా ఎదుర్కోవాలో డ్రిల్స్. రక్షణ సన్నద్ధతపై ప్రధాని వరుస భేటీలు. మాపై ఏ క్షణమైనా దాడి చేయొచ్చని పాక్ రక్షణ మంత్రి అన్నారు. ఇక ఐటీ పార్కు గోపన్పల్లి. రంగారెడ్డి జిల్లా కంచగచ్చిబౌలి భూముల్లో ఐటీ పార్కు అభివృద్ధి ప్రణాళికలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కంచగచ్చిబౌలికి సమీపంలోని శరిలింగంపల్లి మండలం గోపన్పల్లిలో భూసేకరణ కోసం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ టీజీఐఐసి ఏర్పాటు చేసే ఐటీ పార్కుతో పాటు సంబంధిత రంగాల కోసం పార్కులను ఏర్పాటు చేసేందుకు ఇటు భూసేకరణ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు 2 రోజుల క్రితమే భూసేకరణ ప్రక్రియ సన్నాహాలు ప్రారంభించారు. ఇటు భూసేకరణకు అవసరమైన సర్వే నెంబర్లను రెవెన్యూ రికార్డులో నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చాలని కూడా ఈ ఏడాది ఫిబ్రవరిలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీలింగంపల్లి తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ అనేది ఒకసారి చూద్దాం. 10.26 టీఎంసీలు కేటాయించండి.
ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్లో మిగిలిన ఉన్న నిల్వల నుంచి వేసవి తాగునీటి అవసరాల కోసం జులై నెలాఖరు వరకు 10.26 టీఎంసీలను కేటాయించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 88 రోజుల పాటు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 300 క్యూసెక్కులు, అలాగే హైదరాబాద్ జంట నగరాలు శివారు ప్రాంతాల తాగునీటి అవసరాలకు సాగర్ నుంచి ఏఎంఆర్పీఎస్ ప్రాజెక్టు ద్వారా 750 క్యూసెక్కులు, సాగర్ ఎడమ కాల్వ ద్వారా ఖమ్మం జిల్లా తాగునీటి అవసరాలకు 300 క్యూసెక్కులు కలుపుకొని మొత్తం 10.26 టీఎంసీలను కేటాయించాలని విజ్ఞప్తి చేసింది. సో ఇప్పుడు చూసిన సాక్షి పేపర్లో అయితే అప్డేట్ చూసాం. సో నెక్స్ట్ అనేది నమస్తే తెలంగాణ ఉన్న పేపర్లో ముఖ్యాంశాలు చూద్దాం. సో నమస్తే తెలంగాణలో ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. 7న దేశమంతా మాక్ డ్రిల్స్, శత్రుదాడిని ఎదుర్కొనేలా పౌరులకు స్వీయ రక్షణపై శిక్షణ. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇరు దేశాల మధ్య అయితే దౌత్యపరమైన సంబంధాలు ఇప్పటికే క్షీణించాయి. రక్షణ వ్యవస్థల సన్నద్ధతను ఉభయ దేశాలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో సోమవారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పలు రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. శత్రువుల నుంచి దాడులు ఎదురైన పక్షంలో పౌరులు సమర్థవంతంగా ఆత్మరక్షణ చేసుకునేందుకు పాటించాల్సిన అంశాలపై 7న సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించింది. సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ నిర్వహణ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలను కూడా కేంద్రం సూచించింది. సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ ఎలా కేంద్రం సూచనల ప్రకారం ఆకాశం నుంచి దాడులు జరగడానికి ముందు వార్నింగ్ సైరన్లు మోగించాలి. శత్రు దాడి జరిగిన పక్షంలో తమను తాము రక్షించుకునేందుకు అవసరమైన శిక్షణను పౌరులు, అలాగే విద్యార్థులు, ఇతర వర్గాలకు ఇవ్వాలి. హఠాత్తుగా విద్యుత్ సరఫరాను నిలిపివేసే సౌకర్యాన్ని అందుబాటులో ఉంచుకోవాలి. కీలక ప్లాంట్లు లేదా అలాగే స్థావరాలను గోప్యంగా ఉంచే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి. ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలింపుపై రిహార్సల్స్ చేయడం వంటి చర్యలను కేంద్రం సూచించింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ అని చూసుకుంటే స్వామీజీపైనే అనుమానం. వేద పాఠశాలలో ఏదో జరిగింది, దాన్ని చూసినందుకే ఇంత ఘోరం, మా కొడుకును లేకుండా చేసిండ్రు, కరెంటు షాక్తో చచ్చిపోయిందన్నారు. మణికంఠ మరణం గురించి వేద పాఠశాల నిర్వాహకుడైన స్వామీజీపైనే తమకు అనుమానం ఉన్నదని కూడా మృతుడు భండారి మణికంఠ తండ్రి రాజేందర్ చెప్పారు. తమకు ఆసరా అవుతాడని అనుకున్న కొడుకును తమకు లేకుండా చేసి తమ బతుకులు ఆగం చేశారని వాపోయారు. వేద పాఠశాలలో ఏదో జరిగిందని, అది చేసినందుకే తమ కొడుకును పొట్టన పెట్టుకున్నారని, హత్య చేసి కరెంట్ షాక్ గా గురయ్యాడన్నారు.